మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు, కానీ కరాటే కళ్యాణ్ గారు ఒకటే రియాక్ట్ అయ్యారు, అది కూడా హేమ గారి ఇష్యూలో. ఎందుకు? నేను అన్నిట్లో ఫైట్ చేస్తా, అమ్మాయిలకు సపోర్ట్ చేస్తా, వాటి కోసం వీటి కోసం ఆవిడే చెప్తారు. మరి ఇప్పుడు ఈవిడ చేసింది ఏంటి? ఈ విషయంలో బాధ్యత కంటే ఏదైనా టిట్ ఫర్ టాట్ ఒకప్పుడు నన్ను అన్నారు కదా, ఈసారి ఇప్పుడేం దొరికారు. మనం తప్పులు చేస్తూ మనమే రైట్ అని చూపించుకొని అవతల వాళ్ళు తప్పని, తప్పు నువ్వు చేసి అవతల వాళ్ళ మీద కూడా నిందేయాలంటే. కార్డ్ సైడ్ దొరికిపోయిన కళ్యాణి గారు ఈ టాపిక్ గురించి ఎట్లా మాట్లాడతారు? ఎదవలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నాకేం డబ్బు ఇచ్చారు ఎవరైనా? అంటే మీ ఇద్దరు ఫైట్ ఇప్పుడుది కాదు, మా ఎలక్షన్స్ దగ్గర అదే మీ ఇద్దరికి పర్సనల్గా డ్రెస్సుల దగ్గర నుంచి ఏదైనా సరే ఒకటి చేస్తున్నప్పుడు మనం సవ్యంగా ఉండి చెప్పాలి. 80% తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, కంప్లీట్గా ఎక్కడికక్కడ డ్రగ్స్ నార్కోటిక్స్ మొత్తం అంతా తీశారు. అదే మీటింగ్కి విష్ణు గారు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీ ప్యానెల్లో ఏమైనా డిస్కషన్ అయింది? ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పి విష్ణు గారి ప్యానెల్ సైడ్ ఎవరైనా కూడా అట్లా వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నా కూడా ఓకే కళ్యాణ్ గారు మాట్లాడరు, మీరు మాట్లాడని చెప్పి మిమ్మల్ని వదిలేస్తే మీరు అట్లా మాట్లాడేస్తారు. నేను ఎవరికి లొంగి బతికే రకం కాదు, మంది కష్టం, మన పని మనం క్లియర్గా చేస్తాం. ఎవరు రియాక్ట్ అవ్వకుండా ప్రతి ఇన్సిడెంట్ ఫస్ట్ మీరే రియాక్ట్ అవుతున్నారండి. కాస్టింగ్ కౌచ్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా వాళ్ళందరికీ ఏం లొసుగులు ఉన్నాయి, వాళ్ళు బయటపడతారని ఎవరు రారు. సినిమాల్లో కనిపించట్లేదు ఎందుకు? దానికి రీజన్ ఒకవేళ ఆ టైంలో మా ఎలక్షన్స్ చిరంజీవి గారికి కానీ ప్రకాష్ రాజ్ గారి ప్యానల్కి కానీ ఆపోజిట్గా నుంచోవడం అదేమన్నా రీజన్? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్, వెల్కమ్ టు ఐట్రీ. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ మా జాయింట్ సెక్రటరీ కరాటే కళ్యాణి గారు. ఆవిడతో మాట్లాడి ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ రేవ్ పార్టీ ఇష్యూ గురించి అండ్ టాలీవుడ్లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి, వీటిలన్నిటి గురించి ఆమెతో మాట్లాడి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ కళ్యాణి గారు. హలో, ఎలా ఉన్నారు? సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు, కానీ కరాటే కళ్యాణ్ గారు ఒకటే రియాక్ట్ అయ్యారు, అది కూడా హేమ గారి ఇష్యూలో. ఎందుకు? నేను హేమ గారు ఉన్నారని రియాక్ట్ అవ్వలేదు. ఫస్ట్ యాక్చువల్గా నాకు పార్టీలన్నా ఇలాంటివి జనాల్ని చెడగొట్టి యువతను చెడగొట్టి ఇట్లాంటివి కొంచెం సోషల్ కాజెస్ కోసం ఫైట్ చేస్తుంటా కదా, నాకు కొంచెం సమాజం పైన కొంచెం ఎక్కువ ఏంటంటే బాధ్యత నాకు కూడా ఉంది అని ఫీల్ అవుతుంటాను కొన్నిట్లో. కాబట్టి ఎవరు అనకపోయినా ముందెళ్ళి మాట్లాడేసి తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు, తిట్టినా వాడేవాడు నాకేం పెట్టడు, వాడేవాడు నన్ను చూడడు, వాడేవాడు నాకు చేయడు. నేను నా పని నేను సిన్సియర్గా చేస్తున్నాను అంతే, ఇది నా పని. ఎవరికైనా సరే నేనే ఫస్ట్ రియాక్ట్ అవుతుంది, మీరు చూడండి కావాలండి. ఈ ఒక్క ఇష్యూ కాదు కదా. కానీ యాక్చువల్లీ ఈ విషయంలో బాధ్యత కంటే ఏదైనా టిట్ ఫర్ టాట్ ఒకప్పుడు నన్ను అన్నారు కదా, ఈసారి ఇప్పుడేం దొరికారు, అట్లా ఏమన్నా అనిపించింది? అలా కాదు, టిట్ ఫర్ టాట్ నన్ను ఒక్కళ్ళ అంటే అనుకోవచ్చు, ప్రపంచాన్ని అందరినీ అంటుంది ఆవిడ. పోనీ ఎవరిని అనలేదో చెప్పండి. ఒక రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డగించలేదా, శివబాలాజీని కొరకలేదా, లేకపోతే నరేష్ గారి మీద నా మీద కేసు పెట్టానని హల్చల్ చేయలేదా, డ్రగ్స్ ఏదో ఇక్కడేదో పబ్లో ఏదో రైడ్ అయింది, ఇక్కడ రాడిసన్లు అంటే వెళ్ళి మీడియా మీద అందరి మీద అరవలేదా, పోలీసుల మీద నాకు అది చేశారు, ఎక్కడ ఆవిడ చేయలేదో చెప్పండి. అప్పుడు నేను ఒక్కదాన్ని అంటే అందరికీ ఉంది కదా ఆవిడ మీద. ఇప్పుడు మనము చేసే పనిలో చిత్తశుద్ధ పని చేస్తే దేవుడు కూడా సహకారం అందిస్తాడు. మనం తప్పులు చేస్తూ మనమే రైట్ అని చూపించుకొని అవతల వాళ్ళు తప్పని, తప్పు నువ్వు చేసి అవతల వాళ్ళ మీద కూడా నిందేయాలంటే ఇలాంటివి జరుగుతాయి. నేను ఆవిడ టిట్ ఫర్ టాట్ అని అన్ను, ఎందుకంటే ఒక ఆడపిల్ల బాగుండాలనే కోరుకున్నాను. కానీ ఆవిడకి ఈరోజు వచ్చిన రిజల్ట్ ఏంటంటే, నేను నిన్నటి వరకు ఆవిడ డ్రగ్స్ తీసుకుంది నేను నమ్మలే. బాగుండేదో తాగుతుందేమో లేక జస్ట్ అందరూ జనరల్గా ఇప్పుడు సోషల్గా డ్రింక్ చేస్తారు కదా, అట్లా ఏదైనా ఉండొచ్చు అనుకుంటున్నాను. అంటే మీరు దేనికి రియాక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకున్నారేమో అనా, లేదంటే అసలు ఆ రేవ్ పార్టీకి వెళ్ళారని రియాక్ట్. నేను రేవ్ పార్టీ, నేను ఆవిడని కాదండి, నేను పార్టీలు పబ్బులు ఎప్పుడు పబ్బుల మీద ధ్వజెత్తుతాను చాలాసార్లు. మీరు అన్నీ అబ్జర్వ్ చేయండి, పార్టీలు ఇలాంటి సోషల్ గ్యాదరింగ్స్ అంటే చేయొచ్చు. ఎలా, ఎంతవరకు? పిల్లలు చెడిపోయే వరకు. మనల్ని చూసి ఎవరైనా సినిమా వాళ్ళు అనగానే ప్రభావం ఉంటుంది, వీళ్ళందరూ ఆ పార్టీ ఈ డ్రెస్ అట్లా మనం అన్నీ కూడా కొంచెం చూసుకోవాలి కదా. ఇది చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఏదేదో పెట్టేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఆవిడకి అదే అయింది. ఇప్పుడు ఆవిడ, నేను చెప్తాను, నేను అన్నిట్లో ఫైట్ చేస్తా, అమ్మాయిలకు సపోర్ట్ చేస్తా, వాటి కోసం వీటి కోసం ఆవిడే చెప్తారు. మరి ఇప్పుడు ఈవిడ చేసింది ఏంటి అని నన్ను అడిగాను. నేను, నువ్వు చేసింది ఏంటి? నా వెనకాల ఉన్న మచ్చ నేను చూసుకోను కదా మాట్లాడాలి, అది నువ్వు చేయలేదని ఒక వీడియో పెట్టాను. సింపుల్. నేను ఆవిడ టిట్ ఫర్ టాట్ ఎప్పుడు నన్ను అనడానికి ఒకటి చెప్తానండి, నేనేదో కార్డ్స్ ఆడాను, చిన్నది కార్డ్స్ అంటే 1 0లో ఉంటే 1 నెంబర్ వేసుకోండి పోనీ, అది కూడా తప్పే. ఇది 100లో ఉంది,
డ్రగ్స్ అనేది. దీనికి దానికి ఎక్కడ పోలిక పెడతారు మీరు? నేను కార్డ్స్ మా ఇంట్లో అందరితో ఆడుకుంటాం. మనం ఏదైనా సరే ఒకటి చేస్తున్నప్పుడు మనం సవ్యంగా ఉండి చెప్పాలి. నేను ఆడాను, అది ఎప్పుడైతే నాకు జరిగిందో తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళినా అది కమెంట్స్ కూడా ఒకప్పుడు కార్డ్ సైడ్ దొరికిపోయిన కళ్యాణి గారు ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎట్లా మాట్లాడతారు? వస్తున్న ఏమండి, కార్డ్స్ ఆడితే ఇంట్లో ఆవిడ ఆడుతుంది. ఇదే హేమ బెంగళూరులో క్లబ్స్కి వెళ్ళి ఆడింది ఆమె. నేను కూడా క్లబ్స్కి వెళ్ళి ఆడేది. బెంగళూరులో ప్యాక్ ఆట ఆడడం అనేది మా ఇంట్లో మేము అందరం కలిసి ఆడుకుంటామండి. మాకు చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఒక పండగ వస్తే అదే మాకు ఎంటర్టైన్మెంట్. మా అలవాటు పని తప్పే సరే, నాకు అది తప్పైనా అదే ఒప్పని నేను చెప్పట్లేదు, నేనేం అనట్లేదు. నేను తప్పు చేయలేదు అనలేదుగా. నేనే దొరికినప్పుడు కూడా నేనేం లేను అక్కడ, నేనేం బొకాయించలేదుగా, నేను అబద్ధాలు ఆడలేదుగా, నేను జెన్యూన్గా నేను వెళ్ళాను, నన్ను ఇరికించారు. అది తప్పు నాదున్నా లేకపోయినా అక్కడ ఉన్నాను ఆ ప్లేస్లో, కాబట్టి నేను తప్పు చేయలేదని నమ్మరు. నేను ఆడాను అని అన్నారు. నేను ఆడినా ఆడకపోయినా నన్ను ప్యాకాట ఆడావు, ప్యాకాట ఆడడమే ఎంత తప్పు అన్నప్పుడు మరి డ్రగ్స్ అయితే ఇంకెంత తప్పు జనరల్గా. సో నేను ప్యాకాట ఆడానని క్లబ్స్కి వెళ్ళానని ఎంతైనా మా పిల్లే అని ఆవిడే మాట్లాడింది. ఇప్పుడు కూడా మా అక్కే మా పిల్లే, కానీ అక్కడికి వెళ్ళడం వల్ల ఆవిడ డ్రగ్స్ తీసుకుంటుందని నేను అనుకోను. కానీ ఇప్పుడు ఆవిడ డ్రగ్స్ తీసుకుందని కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆవిడ శిక్షార్హురాలు, అంతే సింపుల్. నేను టిట్ ఫర్ ట్యాడ్ అనక్కర్లేదండి, పోనీ అనుకున్నా పర్లేదని నాకేమీ లేదు. ఎందుకంటే నేను టిట్ ఫర్ ట్యాడ్ చేయాల్సినంత అవసరం ఆవిడతో నాకేం అంత ఇంటిమేసి. అంటే మీ ఇద్దరు ఫైట్ ఇప్పుడు కాదు, మా ఎలక్షన్స్ దగ్గర అదేనండి, అప్పుడే ఫైట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఉండదు. ఎప్పుడైనా ఎలక్షన్స్ టైంలో ఫైట్ ఉంటుంది, తర్వాత ఆవిడ ఎప్పుడు కనిపించిన హలో అంటే హలో, హాయ్ అంటే హాయ్, అంతే. అంటే ఎలక్షన్స్ వరకు ఫైట్ ఉంటే పర్లేదు, మీ ఇద్దరికి పర్సనల్ గా డ్రెస్సుల దగ్గర నుంచి క్యారెక్టర్స్ దగ్గర నుంచి మీ మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టే వరకు అప్పుడే కదా, ఎలక్షన్ టైంలోనే. మరి తర్వాత ఎక్కడ పెట్టిందామే? అసలు పోలీసులు తీసుకోలేదుగా, ఆవిడ ఇచ్చిన కేసే తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? కేసులో దమ్ము లేదు కాబట్టి. పోలీసులు కేసు తీసుకుంటే నన్ను పిలాలి కదా. మాదాపూర్లో ఎందుకు పిల్లలేదంటారు మరి నన్ను? ఇప్పటిదాకా పిలవకుండా ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years. ఇంతవరకు పిలవరా చెప్పండి? కేసు తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈవిడ వెళ్ళి 4 కెమెరాల ముందు హడావుడి చేసింది అంతే. అప్పుడు ఈవిడ పని అదేనండి, ఎప్పుడు అటెన్షన్ సీకింగ్, దానికోసం ఏదో చేస్తూ ఉంటుంది. అలా చేసింది. అలాంటి వాటిలో నేను కొంచెం నువ్వు నాకు చెప్పేదండి అనే టైపు నేను ఉంటా. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకోగలను అనే టైపు ఉంటాను నేను. ఏదైనా ఎవరైనా నేను కరెక్ట్గా ఉంటేనే మాట్లాడతా, లేకపోతే నేను మాట్లాడను. ఇప్పుడు నేను ప్యాకాట్ ఆడాను కదా, మాట్లాడకూడదు అంటే నేను డ్రగ్స్ తీసుకోలేదు, నేనేం చెడగొట్టలేదు, నా వల్ల సమాజం చెడిపోలేదు. ప్యాకాట్ ఆడితే నేను పోయా, నేను బ్యాడ్ అయ్యా, నా డబ్బు పోయింది, నా తల్లిదండ్రికి బ్యాడ్ నేమ్ వచ్చింది, నా బ్రదర్స్కి వచ్చింది, నా పర్సనల్ ఈగో, నా పర్సనల్ ఏమంటారు రెప్యుటేషన్ పోయింది. అంతేగాని సమాజాన్ని చెడగొట్టట్లే. ఈ డ్రగ్స్ వల్ల సమాజం చెడిపోతుంది, అది కదా ఇప్పుడు చెప్తుంది. సమాజం చెడిపోతుంది. నేను ప్యాకెట్ ఆడితే నా ఇంట్లోనే ఆడుకున్నా, లేకపోతే ఒక ఫ్రెండ్స్తో ఆడుకుంటే అది నాకే బ్యాడ్ అయింది. ఈ సమాజంలో 10 మంది 150 మందిలో వెళ్ళి నేనేం డ్రగ్స్ తీసుకోలేదు, 150 మందిలో నేనేం సమాజాన్ని చెడగొట్టే అసాంఘిక కార్యకలాపాలు చేయలేదు. అందులో ఇది కూడా ఉండొచ్చేమో, బట్ ఇది ఎక్కడో ఉంటుంది, అది ఎక్కడో ఉంది. సో నేను చెయ్యలేదు అని ఏ రోజు బుకాయించలేదా? నేను ప్యాకెట్ ఆడితే అది పెద్ద నేరం అయిపోయింది అంతే లేదే. ఓకే, అది నా పర్సనల్, అది నా పర్సనల్. నువ్వే నాకు డబ్బులు ఇవ్వవు కదా. నువ్వు ఎవరైతే మాట్లాడుతున్నావు, ఎదవలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నాకేం డబ్బు ఇచ్చారు? ఎవడన్నా ఇవ్వలేదుగా, నేనేం తీసుకోలేదుగా, ఎవరిని బెగ్ చేయలేదుగా. నా పర్సనల్గా నేను ఆడుకున్నాను. అదొక చిన్న ఎంటర్టైన్మెంట్. నాకు తాగడం అలవాట్లేదు, తిరగడం అలవాట్లేదు, సోషల్ గ్యాదరింగ్స్ లేవు. ఒకే ఒక్క అలవాటు ప్యాకాడేదాన్ని. అది కూడా మానుకున్నా. అది నాకు మంచి జరిగింది. నేను వెళ్ళి ఆ రోజు అలా అవ్వడం వల్ల ఈ రోజు దాకా నేను ఎక్కడైనా కనిపించాను, చూపించమనండి. నేను ఎక్కడ ఆడలేదు, నేను మట్టుకోలేదు, నాకు అవసరం లేదు. నేను ఒక్కసారి డిసైడ్ అయిపోయి అది ఉండడం అట్టే కదా అంటున్నారు. అదే లేకపోతే నన్ను ఎవరంటారు? మానేశాను. ఇప్పుడు ఆవిడ ప్యాకాట్ ఆడిన ఆవిడ చెప్పడు ప్యాకాట్కి డ్రగ్స్ ఒకటేనా అండి? పోనీ వాళ్ళనే అడగండి. నేను ఎప్పుడో ఆడుకున్నా, 2015లో అయిపోయింది అది. ఈ రోజు దాకా అంటున్నారన్నా నేను భరించుకోలేదు. సరే, దానివల్ల నా పర్సనల్ ఇష్యూ, అది నా వ్యక్తిగతం, అది పూర్తిగా. సమాజానికి ఏం నష్టమైంది దానివల్ల? సో ఒక మా అసోసియేషన్లో మీరు ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు, ఆ విధుల్లో ఉన్నారు కాబట్టి అదే మా అసోసియేషన్ నుంచి హేమ గారు, అంటే బయట వాళ్ళు ఎవరు చేసిన అప్కమింగ్ ఆర్టిస్టులు చేసిన వాళ్ళు ఏదో యూత్గా ఎంటర్టైన్మెంట్గా చేశారు, వాళ్ళకి ఒకసారి చెప్తే అయిపోద్ది మా అనుకుంటారు చెప్పి ఆ పొజిషన్లో ఉండి, అండ్ ఆమె ఇన్స్టాగ్రామ్ చూస్తే వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి పెట్టుకుని ఉన్నారు లేదు నాకు తెలీదు, పెట్టుకున్నారు. కాబట్టి ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి చేస్తే మా అసోసియేషన్ మీద ఉన్న నమ్మకం టాలీవుడ్లో పోతుంది కదా. అవును, దీనికి మీరు ఏం చెప్తారు? ఆవిడ బాధ్యత కలిగి ప్రవర్తించాలి. ఇప్పుడు ఆవిడ కంటెస్ట్ చేశారు, ఓన్లీ వైస్ ప్రెసిడెంట్గా ఓడిపోయారు. ఇప్పుడు లేరు, ఇప్పుడు ఆవిడ కాదు పృథ్వీ గారు ప్లస్ మాదాల రవి గారు వైస్ ప్రెసిడెంట్. మాకు ఆవిడ ఓడిపోయారు. ఆ ప్యానల్లో ఉన్నారు. ఏదైనా వాళ్ళు చాలా వరకు రిజైన్ చేశారు. కొంతమంది పోస్టులు వచ్చేసాయి. ఇలా అందరూ మరి నెక్స్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేసారు. సో అది కంటిన్యూ అవుతుంది ఒక ప్యానల్ మాది. అందులో ఈవిడ వైస్ ప్రెసిడెంట్గా చేసి ఓడిపోయిన ఆవిడ వైస్ ప్రెసిడెంట్ ఎలా పెట్టుకుంటారు? అది ఫేకే కదా, అది ఫాల్సే కదా. సో అది కూడా తప్పే, అది కూడా చేయకూడదు.
ఇప్పుడు అది కూడా తప్పుడు ఇదనమాట. ఇన్స్టాగ్రామ్లో మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని ఎలా పెడతారు? అది తప్పు ఆవిడ చేసిన పని, చాలా ఫేక్ అది. అలాగే మొన్న అక్కడ ఉండి నేను ఇక్కడ లేను, నేను మా ఇంట్లో ఉన్నాను, ఫామ్ హౌస్లో ఉన్నానని ఒక ఫాల్స్ ఫేక్ వీడియో పంపించడం, దానివల్ల ఆవిడ దొరికారు యాక్చువల్గా. అది కానీ ఆవిడ పెట్టకపోతే పోలీసులు కూడా కాముగా ఉండేవాళ్ళేమో. ఎందుకంటే ఇవిడు ఉందని తెలిసింది బయటికి, ఇవిడు లేదని చెప్తున్నాను కానీ వాళ్ళకి కూడా కోపం వస్తుంది కదా. ఇక్కడే ఉండి మాదిపులో ఉండి మీరు లేమని ఎట్లా చెప్తారో వాళ్ళు ఫోటో కూడా రిలీజ్ చేశారు. సో విషయం అంతా ఆవిడంతటా ఆవిడే గొయ్యి తీసుకొని దానిలో దూకుతాను దూకేసింది ఆవిడ. అది విషయం. అన్ని ఫాల్స్. ఇంకెవరి మీదైనా ఎలా ఉంటుంది నమ్మకం? ఆవిడ మీద ఇండస్ట్రీ అందరి మీద ఎందుకు ఉండదండి? ఉంటుంది. మా అసోసియేషన్ మీద ఏమి దీన్ని పడే మత్స్యం పడడానికి ఆవిడ నిజంగా వైస్ ప్రెసిడెంట్ అయితే పడేది కాదు కదా. ఆవిడ కానప్పుడు ఆవిడంతటా ఆవిడే పెట్టేసుకొని ఫేక్గా పెట్టుకుంటే మా అసోసియేషన్కి ఏమవుద్ది? ఒకవేళ కాకపోయినా ఒక ప్యానల్ మెంబర్ ఆపోజిట్ లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఒక ప్యానల్ మెంబర్గా ఆవిడ ఒక మెంబర్ అండి ఆవిడ. ఒక మెంబర్గా ఉన్నా కూడా ఇలాంటిది చేసినప్పుడు మళ్ళీ ఆవిడని రిపీట్ చేస్తే రేపొద్దున ఆవిడకి ఏదైనా పనిష్మెంట్ విష్ణు గారు వచ్చాక ఇస్తారా లేదన్నా చూడాలి. విష్ణు గారి దృష్టికి ఇక్కడ వెళ్ళిందా అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన బాగా బిజీ ఉన్నాడు. కేన్స్ ఫెస్టివల్లో ఉన్నారు, ఆయన ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు డిసిప్లినరీ కమిటీతో కలిపి.